కార్యక్రమం చూస్తున్న మీకు అందరూ కూడాను యేసయ్య నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మన ధ్యానాంశము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు రాయబడి ఉన్నటువంటి మరి వాక్యాలు ఉన్నటువంటి మర్మాలు మనం తెలుసుకుందాము. ఏమిటనంటే ఇక్కడ ప్రధానాంశం ఏంటంటే యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. ఇక్కడ ప్రభు అయిన దేవుడు గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి మరియమ్మ గారు కూడా వెళ్ళారు. అంటే యేసు ప్రభు వారి తల్లి కూడా అక్కడ హాజరయ్యారు. ఆ తర్వాత యేసు ప్రభు ఆ యొక్క శిష్యులు కూడా ఆ విందుకి ఆ వివాహానికి పిలిచారు. వారు కూడా వెళ్ళారు. అయితే ఆ సమయంలో ఆ విందు సమయంలో ఏం జరిగిందనంటే ద్రాక్షారసము అయిపోయింది. ఆమె తల్లి ఏముందంటే, అయ్యా మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పేసి ఆయన కుమారుని కంటే యేసు ప్రభు వారికి చెప్పింది. ప్రభువారు ఏం చెప్పారనంటే, ఆమెతో అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకాను రాలేదు అని చెప్పారు. అంటే ఏంటంటే ప్రభువారి ఉద్దేశం వేరే. ప్రభువారి ఉద్దేశం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూలోకంలో జరిగించడానికి వచ్చారు. ఆయన పని వేరే ఉంది. ఆయనని ఈ లోకరీత్యా మరి మరియమ్మ గారు కల్పించుకొని ఏం చేశారంటే దేవునితో చెప్పారు, ద్రాక్షారసం అయిపోయింది అని అన్నారు. అయితే మరియమ్మ గారు ఏమన్నారంటే ప్రభువు చెప్పిన దానికి ఏం మాట్లాడకుండా ఆ పరివారంతో ఏమన్నారంటే పరిచారకులతో, ఆయన చెప్పినది మీరు చేయుడి. ఏంటది? ఆయన చెప్పినది మీరు చేయుడి అని పరిచారకులతో చెప్పి ఆమె చెప్పి ఉన్నది. అక్కడ చూడండి, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2వ అధ్యాయం 6వ వచనంలో 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఇక్కడ ద్రాక్షరసం నిల్వ చేయడానికి ఏం చేస్తారంటే రాతితో తులిసినటువంటి బాణలు ఆ రోజులు అక్కడ ఉండే 6 రాతి బాణలు ఉన్నాయి. 6 అని అంటే మానవుని యొక్క సంఖ్యను తెలియజేస్తూ ఉన్నాయి ఈ బాణాలు. ఇక్కడ 6 రాతి బాణలు, వాటిలో 2-3 తూలు పట్టు మరి రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పాను. ఎవరితో? వారంటే ఎవరంటే పరిచారకులతో, అక్కడ పనిచేసే వారితో మీరేం చేస్తారంటే ఆ బాణల్ని నీటితో నింపండి, అంచుల వరకు నింపండి. అయితే పరిచారకులు ఏం చేశారు? ఏమి మాట్లాడకుండా నీళ్ళతో నింపారు. ఎందుకనంటే అదేంటి, ద్రాక్షరసం పోయాలి కదా, మరి నీళ్ళు పోయమంటారు ఏంటని ఎదురు ప్రశ్న కూడా వాళ్ళు వేయలేదు. మరియమ్మ గారు చెప్పారు కదా, ఆయన చెప్పినది మీరు చేయుడి. ఆ పనివారు కూడా అంతే, ఏమి ఎదురు మాట్లాడకుండా మరి ప్రభువారు చెప్పింది చేశారు. ఏం చేశారు? నీళ్లు తీసుకుని వచ్చి ఆ రాతి బాణల్లో 6 కూడా నింపారు. అప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు మరి ముంచి మరి తీసుకొని నిండు ఆ ప్రధాని వద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పనివారికే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. చూసారా, ఎప్పుడైతే అంచుల మట్టుకు నింపారో ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి?
ద్రాక్షారసం అయిపోయింది. ప్రియమైన వర్లారా, ద్రాక్షారసం అయిపోయింది. ఎంత అద్భుతమో చూడండి. ప్రభువారు నీళ్ళతో నింపమన్నారు, నింపారు. ముంచి తీసుకొని వెళ్ళమన్నారు. వాళ్ళు ముంచి తీసుకొని వెళుతూ ఉన్నారు. అయితే ఆ ద్రాక్షారసము అనేటువంటిది ముంచి తీసుకొని పోయిన వారికే తెలిసినది, కానీ మరి ఎవ్వరికి అది ద్రాక్షారసం అని తెలియలేదు. అక్కడ ద్రాక్షారసమైన నీళ్లు ముంచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి, మరి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. జబ్బు రసం అంటే ఏంటనమాట? మరి ఫస్ట్ పోసింది ఏంటంటే ఒరిజినల్ ద్రాక్షారసం అది. తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు ఏం పోస్తారంటే ద్రాక్షారసంలో కొంత మత్తు పదార్థాలు కలిపి మరి పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అది కల్తీ అయింది. కల్తీ అయినప్పుడు జబ్బు రసం అయిపోయింది అది. నీవైతే ఇదివరకును ఇప్పుడును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచే క్రియ చేసినందున తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానాలో ఫస్ట్ యేసు ప్రభువారు మరి చేసినటువంటి అద్భుత కార్యము, మొట్టమొదటిగా ఈ అద్భుత కార్యం చేసి ఉన్నారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటి అద్భుత కార్యాలు చేయటం? ప్రియమైన వారలారా, కొన్ని ఆత్మీయ మరి అర్థాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ బాణలో ఏం పోశారు? నీళ్లు పోశారు. ద్రాక్షారసం అయిపోయింది, నీళ్లు పోశారు. అంటే నీళ్ళకి ఒక రంగు కానీ వాసన కానీ లేదు. రంగు, సువాసన, వాసన అనేటువంటివి లేవు. ప్రియమైన వారలారా, అది బాణంలో పోసినప్పుడు ఏమైపోయింది? ద్రాక్షరసంగా మారిపోయింది. ఇప్పుడు ఆ ద్రాక్షరసంకి ఎట్లా ఉంటుంది? ఒరిజినల్గా ఉన్న ద్రాక్షరసం లాగానే అయిపోయింది. ఎలాగుంది? రంగు మారింది, వాసన మారింది, రుచి కూడా వచ్చేసింది. నీళ్ళగా ఉన్నటువంటి ఆ వాటర్, ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోయింది. ఎంత అద్భుతమో చూడండి ప్రియమైన సంఘం, ప్రియమైన వారలారా. చూడండి, అంటే ఏంటనమాట? ప్రభు యొక్క వాక్కులో శక్తి ఉంది, మరి చేతిలో శక్తి ఉంది, శరీరంలో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది, ఆయన ప్రభావం ఉంది, ఆయన మహిమ ఉంది. చూసారు, ఇక్కడ ఏమి రంగు రుచి లేనటువంటి నీళ్లకు మరి ప్రభువారు మరి బాణంలో పోయమన్నప్పుడు పోసిన వెంటనే ఆ నీటికి రంగు, రుచి, వాసన వచ్చింది. ఎంత అద్భుతమో చూడండి ప్రియమైన వారలారా. అంటే ఏంటన్నమాట? ఇక్కడ అలాగే ఈ నీళ్లు సాదృశ్యంగా నీళ్ళు అంటే ఈ మనం అన్నమాట, ప్రజలు, దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు సాధారణంగా మనం చూసినట్లయితే ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కానీ సగం మంది పైనే, అందరూ కాదు కానీ కొందరు మంచివారు ఉన్నారు, కొందరు చెడ్డవారు ఉన్నారు. అంటే సగం మందికి పైగానే మరి చెడ్డవారుగా ఉన్నారు. అంటే వాళ్ళల్లో ఏం లేదనమాట, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. అంటే ఏంటనమాట? వారు పాపముతో పాపాన్ని మూట కట్టుకొని తిరుగుతున్నటువంటి వారు. పాపం అంటే ఏంటనమాట? ఎంత పెద్ద బూతులని కాదు, కానీ ఇక్కడ పాపం అంటే మరి మంచిది కానిది ప్రతిది కూడా పాపమే. వాళ్ళు మరి ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే అటువంటి వాళ్ళు మరి నీళ్లు ద్రాక్షరసంగా ఎట్లా మారిందో అలాగుననే మరి వారు కూడా మారుతారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. ప్రభు మాట చెప్పినది చేయాలి. ప్రభు చెప్పారు కాబట్టి పరిచారకులు చేశారు. ఇప్పుడు ప్రభు వారు చెప్తున్నారు కాబట్టి ఏమని చెప్తూ ఉన్నారు? మీరందరూ మారు మనసు పొందండి,
మీలో ఉన్నటువంటి చెడు అంతా కడిగి వేసుకోండి. చెడు అంటే ఏంటనమాట, ఇక్కడ మనకు రాసి ఉంది. మరి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో కొన్ని మాటలని చూడండి దయచేసి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా, ఇవన్నీ కూడాను దుష్టక్రియలు, సాతాను యొక్క క్రియలు. ఏంటంటే సాతాను ఎప్పుడు కూడా ఎక్కడ మంచి అయితే ఉంటుందో అక్కడ చెడు ఉంటూనే ఉంటుంది. ఇతను దేవునిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇతనిని దేవుని దగ్గరకు చేరనివ్వకూడదు. ఇతనిలో ఏదో నాకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అతనిలో ఉంచాలి, అతను లాభాలుగా చేసుకోవాలని చెప్పేసి సాతాను మరి ఇటువంటి విషయాలన్నీ కూడా మనిషిలో పెడుతూ ఉంటాడు. ఏంటనమాట, సమస్తమైన ద్వేషము. చూడండి, మనుషులు పిలిస్తే ఎంత ద్వేషంగా మాట్లాడతారండి. మనం మంచిగా మాట్లాడినా చెడ్డగానే మాట్లాడతారు. మంచిగా మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళల్లో లేదని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కోపం కూడా అంటే ఏదైనా మనం మంచిగా ఏదైనా అడిగితే మరి కోపపడతారు. కోపమే ప్రతివాడికిను. మరి కోపం అంటే ప్రతివాడు కూడాను మరి తన కోపమే తన శత్రువు. ప్రతివాడు కోపం, మరి క్రోధము, అల్లరి, దూషణ. మరి దూషణ అంటే బూతులు తిట్టడం అనమాట. ఎంత భయంకరమైనటువంటి బూతులు తిడతారు మీకు తెలుసు కదా. అవన్నీ నేను నోటితో చెప్పకూడదు, కానీ మీకు తెలుసు, చెప్పనక్కర్లేదు. చూడండి, సకలమైన దుష్టత్వము అంటే ప్రతి దుష్టత్వం కూడా మీరు విసర్జించుడి. అంటే ఏవైతే మరి ఉన్నాయో అవన్నీ కూడాను మీరు విసర్జించాలని చెప్పేసి మరి ప్రభువారు చెబుతూ ఉన్నారు. చూసారా, ఎందుకనంటే ఇక్కడ మరి నీళ్ళలాగా ఉంటూ ఉన్నారు మానవులందరూ కూడాను. నీళ్ళలాగా అంటే వాసన, రుచి మరి లేనటువంటిది అనమాట. ఆ రీతిలో ఉన్నటువంటి మనుషులు ప్రభువారి దగ్గరికి ఎప్పుడైతే వస్తారో, ఆయన చెప్పినప్పుడు ఎప్పుడైతే వింటారో, ఎప్పుడైతే నడుస్తారో, ఆయన అడుగు జాడల్లో నడుస్తారో, మారు మనసు పొందినప్పుడు ఆయన మరి మంచి ద్రాక్షారసముగా మనల్ని మారుస్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. రుచికరమైన వారిగా, లోకములో ఎన్నిక గలవారిగా మరి ప్రభువారు మనం చేస్తారు, అధికంగా అభివృద్ధి చేస్తారు. ఆయన రక్తంలో కడగబడాలి ప్రియమైన వారలారా. ఆయన రక్తం అంటే ఆయన రక్తం చూసి మారు మనసు పొందాలి. మన హృదయానంతా కూడా ఉన్నటువంటి చెడునంతా కూడా తీసివేసుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి చెడంతా కూడా ప్రభువారి యొక్క పాదాల మీద మరి ఒప్పుకోవాలి. మన ఆత్మను ఆయన పాదాల మీద కోరించినట్లయితే ప్రభువారు మనకు మరి మారు మనసు అనుగ్రహిస్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఆయన మరి మనము ఆయనకు సువాసనగా ఉండటానికి ఆయన ఏం చేశారంటే, చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం మొదటి నుంచి మనం చూసినట్లయితే 1-2 వచనాలు చూద్దాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చూసిరా ప్రియమైన వారలారా, మనం దేవునికి మరి ప్రియమైన వారిలాగా అంటే అర్పణముగాను బలిగాను పరిమళ వాసనగా ఉండటం కోసం ఆయన ఏం చేశారు, పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి మరి మన కోసము ఆయన మరి అర్పణముగాను బలిగాను మరి అర్పించుకున్నాడు. ఎంత ప్రేమ చూడండి ప్రియమైన వారలారా. మరి అంత ప్రేమ మన కుటుంబంలోనే ఉండదు, మరి మన అన్నదమ్ములోనే ఉండదు. బయట ఉన్నటువంటి వారు ఎదటి వారు కూడా, బయట వారు మన అన్నదమ్ములే, వారిలో కూడా ఉండదు ప్రేమ అనేటువంటిది. మరి దేవుడు చూడండి
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవులను ఆయన ప్రేమించి ఆయనకు మనము పరిమళ సువాసనగా ఉండటానికి ఆయన మరి పరిమళ తైలమలే ఉండుటకు ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన మరి శిలువ మ్రాను మీద మృతి చెందారని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన వారలారా, చూసారా, ఈ ఈ మంచి నీళ్లు మంచి ద్రాక్షరసముగా మార్చి ఉన్నారు. ఒక్క మాటతో ఆ బాణలను నింపుడి. ఎప్పుడైతే నింపారో, అంచుల మట్టుకు నింపారో, వెంటనే ద్రాక్షరసం అయిపోయింది. అద్భుత కార్యం జరిగించారు. అద్భుతం, మొట్టమొదటగా ఆయన చేసినటువంటి అద్భుతం ఇదే, నీళ్లను ద్రాక్షరసంగా మార్చుట. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ చూడండి, మనం పాపంతో నిండి ఉన్నటువంటి మన మనసు అంతా కూడాను, మనం అందరూ కూడాను మారు మనసు పొందాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. మనం అపోస్తుల కార్యాల్లో కూడా చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూసారా ప్రియమైన వారలారా, మరి అప్పుడైతే చూసి చూడట్టుకున్నారు. ఇప్పుడైతే అందరూ కూడా, అంటే ప్రతివారు కూడా పాపంలోనే ఉన్నారు. ఆ పాపాన్ని తీసేసుకొని మరి మంచి ద్రాక్షరసంగా ఉండాలని చెప్పేసి, దేవునికి ప్రియమైన వారిలాగా ఉండాలని చెప్పేసి, దేవునికి మరి పరిమళ సువాసనగా ఉండాలని చెప్పేసి ఆయన మరి మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి అట్టి సువాసనగా దేవునికి మనం ఉండాలని మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామా, ఉందామా? ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన, ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ, ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ మరి దేవాలయంలో మరి ప్రభువారు మరి బోధ చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి తీసుకుని వస్తారు. ఎందుకని అంటే ప్రభువారు కొడతా ఉంటే ఆమె అక్కడికి వస్తుంది, దేవాలయంలోనికి వాళ్ళు కూడా వస్తారు. అక్కడ ప్రభువారు చిక్కులో పడేయాలని చెప్పేసి వారు ఏం చేస్తారంటే, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరి రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నీవేం చెప్తావో చెప్పని అంటారు. అయితే ప్రభువారు తల ఎత్తి చూచి ఆయన నేల మీద వంగి ఏమో రాయుచుండెను, ఏమో రాయుచున్నారు. ఏం రాస్తూ ఉన్నారు అని అంటే, పట్టు వదలక ఇంకా ఆయన్ని శోధిస్తూ అడుగుతూ ఉన్నారు. ప్రభువారు మరి ముఖము పైకి లేపి ఏమన్నారంటే, మీలో ఎవడైనాను పాపము చేయని వాడైతే ఆమె మీద రాయి వేయవచ్చును. పాపము చేయనివాడు, పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పినప్పుడు చెప్పి మరలా వంగి ఏంటో రాస్తూ ఉన్నారు. ఆ రాసే రాతలో వారు వచ్చినటువంటి చిన్నవారు మొదలుని పెద్దవారు వారు కూడాను వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళకి మరి కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఓహో, నేను ఆ టైం అప్పుడు నేను ఆ పని చేశాను, ఈ తప్పుడు పని చేశాను తెలుసుకొని, పెద్దవాడు మొదలుకొని చివరివాడు వరకు కూడాను, చిన్నవాడు వరకు కూడాను వాళ్ళు బయటికి పోయారు. అప్పుడు ప్రభువారు ఏమంటారంటే, తల ఎత్తి చూసి, అమ్మా నిన్ను శిక్షింపలేదా అంటే, లేదు ప్రభువా అని సమాధానం చెప్పాడు. అయితే నేను నీకు శిక్ష విధింపను, నీవు మరి ఇక నుంచి పాపము చేయకు అని చెప్పి ఆమెను పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎంత మనుషులు మానవులు దుష్టప్రియులు కాబట్టి ఎదట వాళ్ళని హింసించటం, చంపటం చేస్తూ ఉంటారు, బాధించటం ఉంటారు. అయితే ప్రభువారైతే అదన్నీ కాదు, కానీ అటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులను క్షమించి ఆయన పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తారు. ప్రియమైన వాళ్ళారా, ద్రాక్షరసముగా నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లు అటువంటి పాపంలో ఉన్నటువంటి వారిని అందరూ కూడాను మరి
ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ ఆయన పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అట్టి స్థితిలోకి మనం అందరూ కూడా రావాలని నేను మరీ కోరుకుంటూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.